మీ మేనత్త కొడుకు బుల్లిబాబును పెళ్లి చేసుకోవడం నీకు సుతరాము ఇష్టం లేదంటావు. అవును స్వామి. ఒకవేళ బలవంతంగా నీ బంధువులు పెళ్లి చేసిన పెళ్లిపేటల మీద పెళ్లి కొడుకు పీక నిలిపి చంపేస్తానంటావు. ఆ మాట నేను అనలేదు గాని ఆ ఐడియా బానే ఉన్నట్టు స్వామి. చూడు తల్లి, దశరథరామయ్య గారి కొడుకును పెళ్లి చేసుకునే ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు మధ్యలో ఇలాంటి మర్డర్ ప్రోగ్రాం పెట్టుకున్నావంటే నువ్వు అత్తవారింటికి వెళ్ళావు, సరాసరి సెంట్రల్ జైలుకి వెళతావు. అలాంటి గొడవలేం లేకుండా ఈ గండం గట్టెక్కిటట్టు ఓ ఉపాయం చెప్పండి స్వామి. భయపడకే అమాయకురాల. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేనందువల్ల ఎన్జిఓలకు జీతం అందకపోవచ్చు, కానీ ఈ చీచీ స్వామి దగ్గరికి ఐడియాల కోసం వచ్చిన వాళ్లకు తప్పకుండా ఐడియాలు అందిస్తాడు. మీ నాన్న ఇందాకే మీ ఇద్దరి జాతకాలు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు ముహూర్తాలు పెట్టమని. నేను వీటి సంగతి చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళరండి. వస్తాను స్వామి. ఒక్క క్షణం ఆగు. నాశనం అయిపో, సర్వనాశనం అయిపో, దుంపనాశనం అయిపో. ఓ పాపా పాపా, నీ పేరేమిటి పాపా? పేరంటాలు. చూడు పేరంటాలు పాపా, నీకేమైనా తగులు తంటాలు వస్తే నాతో మనవి చేసుకో, నేను నిన్ను ఆశీర్వదించేస్తానే. మీరా శిష్యమూర్ఖ, 6 నెలలు నా దగ్గర శిష్యరికం చేయగానే నీకు కూడా ఆశీర్వదించాలని దురద పట్టుకుందా? మీరు వెళ్ళండి అమ్మా, నేను వీడి సంగతి చూసుకుంటాను. నాశనం అయిపోండి. గురుగారు, ఏరా సదాజప, ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయి కనిపించగానే ఆశీర్వదించాలి నీకు బుద్ధి పుట్టిందన్నమాట. నిన్ను దీవించే సమయం ఆసన్నమైందా? నువ్వు చల్లగా ఉండు గురువుగారు. నువ్వు క్షేమంగా ఉండు గురువుగారు. తప్పైపోయింది గురువుగారు, నన్ను క్షమించి ఆశీర్వదించండి గురువుగారు. ఈ శిక్ష నీకు చాలురా. ఇప్పుడు నాశనం అయిపో, సర్వనాశనం అయిపో, సర్వనాశనం అయిపో. అరగంట నుంచి ఆయన గారు మీదకు చూడడం, మనం ఆయన కేసు చూడడం తప్ప ముహూర్తాల గురించి మాట్లాడేటన్నా. కొంప తీసి వాసాలు లెక్కెడతాడంటావా? అదే నాకు బెంగగా ఉందిరా. అలా గుడ్లు తేలేసేసారేడు స్వామీజీ. తలకోనలో ఉన్న మా గుగ్గురువు మొలతాడు మహర్షితో ఈ ముహూర్తం గురించి కళ్ళతోనే చర్చిస్తున్నావురా మీసాల మూర్ఖ. తమ గురుగురువులు ఏం సెలవిచ్చారు స్వామీజీ? గవ్వలు వేయమని సెలవిచ్చారా డింబక. అంటే గవ్వలతో అష్టాచమ్మ ఆడుకోమన్నారా స్వామీజీ? అష్టాచమ్మ కాదురా దుష్ట. గవ్వలు వేస్తే తప్ప ఈ గువ్వల జంట కాపురం ఎలా ఉంటుందో తెలియదని సెలవిస్తున్నారు మా స్వామి. సదాజప గురు. గవ్వలు సిద్ధం సాయరా. గురు. ఏటి స్వామి? చెయ్యి జాపరా. తుప్పుకొని ఇల్లంతా గత్తర చేస్తున్నాడు సాములు. గత్తర కాదే మూర్ఖురాల. భవిష్యత్తును చెప్పే ముందు పరిసరాల్ని పవిత్రం చేస్తున్నాను. ఈ గవ్వలు ఏం చెప్తున్నాయో తెలుసురా? ఈ డింభకుడికి ఆ రాజమ్మనిచ్చి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరూ నిండు నూరేళ్లు సర్వనాశనం అయిపోతారు. నువ్వేం కంగారు పడకప్ప. సాములో ఎవరినైనా నువ్వు సర్వనాశనం అయిపోతావు అన్నారంటే వాళ్ళు చిలకా కూరం కల్లా సుఖంగా ఉంటారని అర్థం. స్వామీజీ, మరి ఆ మూడంకెకి అర్థం ఏంటి? మూర్ఖ, పెళ్ళైన 3 నెలలకే పెళ్లి కొడుకు తల్లి చల్లగా ఉంటుంది. అంటే పెళ్ళైన 3 నెలలకే మీరు టపా కట్టేస్తారని అర్థం. వాళ్ళమ్మో వాళ్ళ నాయన, ఆ భగవంతుడు నా పట్ల ఉండబట్టి ముందుగానే జాతకాలు చూపించాను నాయన. లేదంటే మరో 3 నెలలకు టప్పా కట్టేసేదాన్ని. ఈ మొదటి సంబంధం నాకు వద్దు. వాళ్ళప్ప, నా కూతురు నువ్వు అన్నంత నట్ట జాతకురాలు కాదే. ఊరుకోరా ఏది బాగులాడా. ఎంత నట్ట జాతకురాలు కాకపోతే పుట్టినట్టిన తల్లిని మీకు ఎత్తదా? 9 ఏళ్ళు అతకుండా ఊరిడిచిపెట్టి వెళ్ళిపోద్దా? ఏమైనా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదా? నీకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదో నాకు అర్థం కావట్లేదే. రే, పెళ్ళైన 3 నెలలకే నేను సత్తాన సీసీ చెబుతుంటే కేవలం చెట్టు మొచ్చేయట్రా. అది కదే, ఈ పెళ్లి ఆగిపోతే మాత్రం నువ్వు పర్మనెంట్ గా బతుకుండిపోతావా? అయితే సత్తారనుకో. అయితే మాత్రం సత్తారని తెలిసిన తర్వాత కూడా ఈ పెళ్లి చేయబట్టావా? ఇంకా బతికేం చేస్తావే? నీకా 50 ఏళ్ళు దాటిపోయినాయి. ఏదో ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోవే. అయితే ఏంట్రా? అంటే ఏమంటావా? అత్త 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 అత్త, బావనే పెళ్లి చేసుకోవాలి, నాకు ఎంతో ఇదిగా ఉంది అత్త, కొంచెం సాయం చేస్తా. నంగ నచ్చి తొంగబొర్రా. మీరంతా కలిసిన సాగుకు ముహూర్తం పెడుతుంటే నేను మీకు సాయం చెయ్యాలా? మళ్ళీ ఆ మాట అదారంటే నరికి పోగులు పెడతాను. ఒక్కొక్కరా ఇంకా నిలబడతావు దెయ్యం బాబా. అప్పా, ఏరా నువ్వు నా సాగు కోరుకుంటున్నావా? లేదప్పా, నువ్వు నిండు నూరేళ్లు చల్లగా బతకాలని నా కోరిక. అందుకే ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని తిరిగి వచ్చినా నా కూతుర్ని నీ కొడుకు ఇవ్వనని ఈ చీచీ సోముల మీద ప్రమాణకం చేస్తానా?
నా మీద ప్రమాణం చేస్తావారా మూర్ఖ? ఈ సావు కబురు చెప్పింది తమరే కదా స్వామి. గురుగారు అందరినీ ఒకసారి ఆశీర్వదించి వెళ్ళిపోదామండి. ఆశీర్వదిస్తే పోలే, అందరూ నాశనం అయిపోండి, సర్వనాశనం అయిపోండి, దుంపనాశనం అయిపోండి. ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, ఒరే కృష్ణ. అయ్యా, ఈ దిక్కుమాలిన కబుర్లకేం గాని కడుపులో ఆకలి తగలబడిపోతుంది. ఇప్పటికైనా మా కాస్త భోజనాలు తగలస్తారా? ఏయ్, పోవయ్యా. అసలే పెళ్లి సంబంధం తప్పిపోయి మేము ఎడుతుంటే భోజనాలు అంటే భోజనాలు పంపపోయి తిను. పోనయ్యా. బాబు మీరేనా చెప్పండి. కనపడేదంతా మన పొలమేనండి. అందరికీ అంటే నీళ్ళు లేవు కానండి, మనకేంటంటే పంపు ఉంది కదా. ఏడు బంగారం పండించవచ్చండి. ఎవరైతే ఏ చేస్తుంది? ఏమో ఆగమమ్మా, ఆగో. ఏటండి, ఏటా పదని? అది కాదండి, మా పొలంలో ఏంటా కన్యాస్త్రితో గొడవ పడుతున్నావు? మన కాలం గండి కొట్టేసి ఆవిడ చేలోకి నీళ్ళు ఎట్టేసుకుంటుందండి. నీళ్లే కదా పాపం, తీసుకొని పోని. రాయి రాయి రాపడితే నిప్పు పుట్టినట్టే అబ్బాయి మనసుతో అమ్మాయి మనసు రాపడితే ప్రేమ పుడుతుందని చిన్నప్పుడు మా లెక్కల మేస్టర్ చెప్పారు. అందుకని నువ్వు అర్జెంటుగా అమ్మాయితో దెబ్బలాడ దిగిపో, దిగిపో. నువ్వు చెప్పింది నిజమేనా? చూడు కన్యాశ్రీ, మా కాలువలోంచి నీ పొలానికి నీళ్లు ఇవ్వడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను. ఏమండి, నా పొలానికి నీళ్లు రాకపోతే ఎండిపోతుందండి. ఎండిపోయినా సరే, ఎడారైపోయినా సరే, నేను నీళ్లు వదలను గాక వదలను. అంతే. అలా అంటే ఎలా అండి? మీ పొలం నా పొలం పక్క పక్కన ఉన్నప్పుడు నా పొలానికి నీళ్లు ఇస్తే తప్ప? తప్పా తప్పున్నారా? నువ్వు ఒక నిలబడరా కళ్యాణ్. మా కళ్యాణ్ నీ పక్కన నిలబడినంత మాత్రాన నీ మనసు వాడికి ఇస్తావా? వాడి హృదయం నువ్వు తీసుకుంటావా? లెస్స పలికితివి. కరెక్ట్. పరంతు నువ్వు ఏమడిగినా ఇస్తాను కానీ నీ పొలానికి నీళ్లు మాత్రం ఇవ్వను. కళ్యాణ్, ఏంటి తుషారుగా ఉన్నావు? ఏంటి సంగతి? ఇంతకాలానికి నా పరిశోధన ఫలించింది. నేను కోరుకున్న కన్యాశ్రీ లభించింది. అందానికి అందం, అమాయకత్వానికి అమాయకత్వం, బుర్రలో మట్టికి మట్టి. ఇంకా ఆలోచన చేస్తే లాభం లేదు. వెంటనే మా పితాశ్రీని పెళ్లి చూపుల కార్యక్రమానికి రమ్మండమే. ఆయే పితాశ్రీ. తమలాంటి పెద్దోళ్ళు నా ఇంటికి వచ్చి నా కూతుర్ని చేసుకుంటానంటే అబ్బో, నేను ఈ సంతోషాన్ని భరాయించలేకపోతున్నాను బాబు గారు. ఇలాంటి సంబంధం కుదరడం నిజంగా నా రాజమ్మ తల్లి అదృష్టం. కానీ నేను ఈ పెళ్లి చెయ్యను. ఓ పక్కన ఈ సంబంధం నచ్చిందంటూనే ఈ పెళ్లి చేయనంటావేంటయ్యా? చెబుతాను బాబు. మా రాజమ్మ తల్లి పుష్కరం కిందట రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో తప్పిపోయి మొన్ననే దొరికింది. ఇప్పుడు దానికి పెళ్లి చేసి మళ్ళీ అత్తోరింటికి పంపించేస్తే అబ్బో, ఆ దుఃఖం నేను భరాయించలేను బాబు. చూడండి, మీ సమస్య నాకు అర్థమైంది. పెళ్ళైన తర్వాత పిల్లతో పాటు మీరు కూడా మా ఇంటికి వచ్చేస్తే మీ బాధ తీరిపోయినట్టే కదా. నేనొక్కనే అయితే పర్వాలేదు. నా కూతుర్ని పెంచిన తండ్రి అంటే ఇడిగో ఈ అబ్బులుగాడు, ఆడి కూతురు కూడా నా మీద వాలిపోయి బతికేస్తున్నారు. సూత్రాలుగా నా సొక్కాల దగ్గర నుంచి అన్ని వాడేస్తున్నాడు. అబ్బో, ఆని మీరు భరాయించలేరు. చాలేవా, ఈ రోజు నుంచి మనం అందరం వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళపై బతికేస్తాం. వాళ్ళకి మాత్రం సొక్కాలు లేవేటి. బాగా అన్నావు. మాది లంకంత కొంప. ఆ లంకలోకి ఈ హనుమంతుడు ఎట్టగా వస్తున్నాడు కదా, ఈయన తోక పట్టుకుని మీరు కూడా వచ్చేయండి, అక్కడే ఆడుకుందరు గాని.